హే గైస్, నమస్తే, నమస్కార, వనకమ్ టు దినేష్ టాక్స్. ఇది మామూలు టాక్స్ కాదు, దినేష్ టాక్స్. స్ట్రైట్ అవే ఇది ఒక మూవీ రివ్యూ. గెస్ ద మూవీ 1, 2, 3. వీడియోలో చూసేసింటారు కదా ఆల్రెడీ. ఓ షెట్, ఓకే. సో ఇది వచ్చి హే బలవంత్ సినిమా. బలవంతంగా వెళ్ళా సినిమాకి. మెయిన్ క్యాస్ట్ అయితే సుహాసు, వెన్నెల్ కిషోర్, నరేష్, శివానీ నగరం, సుదర్శన్, వీళ్ళు మెయిన్ క్యారెక్టర్. అజయ్ ఘోష్ గారు కూడా. సో యాంకర్ శ్రవంతి కూడా ఉన్నారు. సో మెయిన్ మూవీ డైరెక్టర్, రైటర్ గోపి అక్షర్య. సో సినిమా ఏ గ్రేడ్, అంటే డబుల్ మీనింగ్స్, జోక్స్, కామెడీ అన్నీ ఉంటుంది సినిమాలో. సినిమా అయితే బాగుంది, వన్ టైం వాచబుల్ అంతే, సింపుల్గా చెప్పాలంటే. బికాస్ కొన్ని చోట్ల సినిమా అనేది తెలిసిపోతుంది నటిస్తున్నారా అని చెప్పి, ఏదో పుష్ చేయాలన్నట్టు పుష్ చేశారు సినిమాని. అక్కడక్కడ డబుల్ మీనింగ్ కామెడీ సీన్స్, కొద్దిగా నవ్వు వస్తుంది. కొన్ని చోట్ల కనెక్టివిటీ ఉండదు సీన్ టు సీను. అక్కడ తీసి ఇక్కడ ఏదో పెట్టాలని, ఇక్కడ తీసి అక్కడ ఏదో పెట్టాలని అన్నట్టుందన్నమాట, అంతే. సో రీసెంట్ టైమ్స్లో చూసిన మూవీలో ఇది ఓకే 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 మూవీ. అంటే బాగా పెట్టారు రైటింగ్ అంతా, కొత్త కాన్సెప్ట్. సో ఈ దగ్గరలో వచ్చిన మూవీస్లో అంతా ఇది ఒక కొత్త కాన్సెప్ట్ మూవీ. బాగుంది. లైక్ కొన్ని చోట్ల ఎమోషన్ సీన్స్ ఉంటాయి, సూపర్ అనమాట. ఫాదర్ సన్ ఎమోషన్ సీన్స్, ఇంకా కొన్ని వేరే ఎమోషన్ సీన్స్ ఉంటాయి, చాలా బాగుంది. బట్ అక్కడక్కడ కనెక్టివిటీ అయితే మిస్ అయిపోయింది సినిమాలో, అంతే. సో మీరు వెళ్ళి థియేటర్కి చూడండి ఒకసారి, వన్ టైం వాచబుల్. టికెట్ ప్రైసెస్ కూడా నార్మల్గా ఉన్నాయి. సో యూ కెన్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ అనమాట. నవ్వుకోవచ్చు. కొంతమంది థియేటర్లో అంతా నవ్వుతున్నారు చాలామంది. అది నేను అంత కనెక్ట్ కాలేదు నాకు. అది లైక్ సినిమా అందరూ కష్టపడి తీస్తారు, వర్కౌట్ అవ్వాలని, మంచిగా ఆడియన్స్కి రీచ్ అవ్వాలని. బట్ సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సమ్టైమ్స్ ఇట్స్ నాట్ యువర్ డే, సమ్టైమ్స్ ఇట్స్ అవర్ డే, యువర్ డే. సో జరుగుతూ ఉంటుంది. బట్ నెవర్ స్టాప్ సబ్స్క్రైబ్ టు దినేష్ టాక్స్. చూస్తున్నారు న్యూ యూజర్స్, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చాలా చాలా ఉన్నాయి మైండ్లో తీయాలి, బట్ టైం అడ్జస్ట్ అవ్వట్లే, కుదరట్లే. విల్ సీ. ఇది నెవర్ స్టాప్, అంతే.